మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, తెలంగాణ విద్యాశాఖలో 25,000 ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో విద్యాశాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అధికారులు లెక్క తీస్తున్నట్టు తెలుస్తుంది. సో వివరాల్లోకి వెళ్తే ఉపాధ్యాయ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఎక్కువ మంది పనిచేస్తున్నారు, సర్దుబాట్లు పోను ఖాళీల లెక్క పక్కాగా తేల్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల నియామకానికి ముమ్మర కసరత్తు మొదలైనట్లు తెలుస్తుంది. పాఠశాల విద్యాశాఖలో అన్ని రకాల పోస్టులు కలిపి దాదాపు 25,000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇందులో జిల్లాల వారీగా పదోన్నతులు పోను మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఉన్న ఖాళీలతో పాటు పదవి విరమణలు, మరణాల వల్ల కూడా ఖాళీలు ఏర్పడుతున్నాయని సమాచారం. టీచర్ల రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అన్న అంశంపై అధికారులు త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అయితే స్కూళ్ళ అప్డేట్ బై కూడా ముందే నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మనకు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. విద్యాశాఖలో టీచర్ల నియామక ప్రక్రియ కంటే ముందే ఉన్నత పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ పైన ఎక్కువగా ఉన్న టీచర్లను సర్దుబాటు చేసి విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ పోస్టులను ఖాళీలుగా చూపనున్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ వంటి పలు జిల్లాల్లో ఎక్కువ టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని సమాచారం. ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి ఎస్జిటి పోస్టులు, ఉన్నత పాఠశాలల బలోపేతానికి సబ్జెక్ట్ టీచర్ పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అధిక సంఖ్యలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. భాషా పండితులు, పీఈటీ టీచర్లతో పాటు ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలోని మెథడాలజీలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీచర్ల నియామకం కోసం ఖాళీ పోస్టుల వివరాలు సేకరణకు ముందే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు 20,000కు పైగా ఉపాధ్యాయులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో అయితే విద్యాశాఖ అధికారులు అంచనా ప్రకారం పోస్టుల ఖాళీలు కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇక్కడ హెడ్ మాస్టర్లు మనకు 2,000 వరకు ఖాళీలు ఉన్నాయని, మండల విద్యాధికారులు 510 ఖాళీలు ఉన్నాయని, ఎస్జిటీలు 15,000 వరకు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు ఈ స్కూల్ అసిస్టెంట్ల నుంచి హెడ్ మాస్టర్లకు ఈ ఉన్నటువంటి 2,000 ఖాళీలన్నీ కూడా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ప్రమోషన్స్ ద్వారానే భర్తీ చేస్తారు. 2,000 పోస్టులు, దీనికి రిక్రూట్మెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్లు ఏవైతే పోస్టులు ఉన్నాయో 7,000 పోస్టులు, ఇందులో 40% అంటే 40% అంటే మనకు సుమారు 2,800 పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా 60% ఇక్కడ ఉన్నటువంటి ఎస్జిటి పోస్టులు అంటే ఆల్రెడీ ఎస్జిటి ఎవరైతే వర్క్ చేస్తున్నారో, ఇవేమో ఖాళీలు, ఆల్రెడీ ఎస్జిటిగా ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క సీనియారిటీ ప్రకారం 60% ఆ పోస్టులను ఇక్కడ స్కూల్ అసిస్టెంట్గా వాళ్ళను అంటే ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎస్జిటిలో ఈ 15,000 ఇప్పుడు ఉన్నాయని భావిస్తే ఇంకా అదనంగా ఇక్కడ రిమైనింగ్ మనకి ఏదైతే 2,800 పోస్టులు మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోను, మిగిలినటువంటి సుమారు 4,200 పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఎస్జిటి నుంచి ఇక్కడ మనకు ప్రమోషన్స్ ద్వారా వస్తారు. కాబట్టి ఇంకా ఎస్జిటిలో ఒక 4,200 పోస్టులు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇట్లా గరిష్టంగా ఎస్జిటి పోస్టులు 15,000 ప్లస్ ఇంకొక 4,000 చూస్తే మనకు ఒక 19,000-20,000. సో ఇంకా సర్దుబాటు చేసి అంటే హేతుబద్ధీకరణ చేయడం వల్ల ఏ స్కూల్ అయితే పిల్లలు తక్కువ ఉండి టీచర్లు ఎక్కువ ఉన్న దగ్గర సర్దుబాటు చేస్తారు. అదేవిధంగా పిల్లలు ఎక్కువ ఉండి టీచర్లు తక్కువ ఉన్న దగ్గర అక్కడ నుంచి ఇక్కడ ఎక్స్చేంజ్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్నే హేతుబద్ధీకరణ అంటారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఒక ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. మొత్తంగా ఎస్జిటీలు అయితే ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్లు తర్వాత ఎక్కువ ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ 2 పోస్టులకు సంబంధించి మనకు విద్యాశాఖలో ఖాళీలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో మండల విద్యాశాఖ అధికారులకు సంబంధించి కూడా మనకు స్కూల్
స్కూల్ అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ ద్వారా ఎంఈఓలను రిక్రూట్మెంట్ చేయడం అనేది అంటే ప్రమోషన్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మనకు స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటి, తర్వాత పీఈటీ పోస్టులు ఇక్కడ మనకు పేర్కొనలేదు. తర్వాత మనకు స్కూల్ అసిస్టెంట్లలోనే లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లు వస్తారు, గ్రేడ్ 1 వాళ్ళందరూ కూడా ఇందులో వస్తారు. తర్వాత గ్రేడ్ 2 సంబంధించినటువంటి లాంగ్వేజ్ అంటే హిందీ, తెలుగు ఇవి మనకు అంటే ఎస్జిటి క్యాడర్లో ఉంటాయి, కానీ అంటే హై స్కూళ్ళలో ఉంటాయి. ఆ పోస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇట్లా మొత్తంగా విద్యాశాఖలో అయితే ఒక 20,000 పైగా ఖాళీలు అయితే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇది రేషనలైజేషన్ చేసిన తర్వాత ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది దీనికి సంబంధించి. సో అప్పుడు దానిపైన మరి ఉన్నటువంటి ఖాళీలకు ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలనేది అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య మనకు తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల, ఎక్కువ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళలో ఉండడం వల్ల అక్కడికి విద్యార్థులు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అదేవిధంగా సబ్జెక్ట్ ఒక టీచర్ను మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా ఇంకా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. సో సబ్జెక్ట్ ఒక టీచర్ని ఇవ్వడం వల్ల ఖాళీలు పెరుగుతాయి. దానివల్ల మన ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లీష్లో నాణ్యమైన విద్యను అందించడానికి ఒక మంచి అవకాశం అయితే ఏర్పడుతుంది. సో మరి ప్రభుత్వం అధికారులు ఈ విషయం పట్ల ఏ విధంగా ఆలోచిస్తారనేది తెలుస్తుంది. సో విద్యాశాఖలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే మనకు ప్రభుత్వంలో ఇచ్చినట్లయితే రేపటి భవిష్యత్ తరం అనేది బాగుపడుతుంది. సో అలాంటి నిర్ణయాలు ప్రభుత్వం మరి తీసుకోవాలని మనందరం కూడా ఆశించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పెరిగితే ప్రభుత్వ పాఠశాలలో పోస్టులు పెరుగుతాయి. సో పోస్టులు పెడితే మళ్ళీ ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి. సో అదేవిధంగా పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. దాని ద్వారా భవిష్యత్తులో ఒక మంచి తరం అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రభుత్వ పాఠశాల ఒక మౌలిక వసతులు కానీ అందులో ఉన్నటువంటి నాణ్యమైన విద్యపైన ఆధారపడి ఉంటుంది. సో పేరెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియాన్ని కోరుకోవడం జరుగుతుంది. సో ఇవి మాత్రం గవర్నమెంట్ కింద ప్రొవైడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి మన ఏపీ మన పొరుగు రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియంను ఇంట్రడ్యూస్ చేయడము, మౌలిక వసతులు కల్పించడం వల్ల అక్కడ చాలా కొత్త అడ్మిషన్స్ అయితే పెరగడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కొత్త అడ్మిషన్స్ పెరగడం జరుగుతుందో ఆ అడ్మిషన్స్ అంటే పిల్లల రేషియో ప్రకారమే కొత్త టీచర్లను మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఆ మేర పోస్టులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంటర్లింకప్ అయి ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా చేస్తే పాఠశాలలు బలోపేతం అవుతాయి. తర్వాత నిరుద్యోగ సమస్య అంటే పోస్టులు పెరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందుతుంది. సో ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి వీటిపైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ విద్యాశాఖలో ఉన్నటువంటి మరి ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.